కూడా ఇటు 5 ఇల్లు అటు 5 ఇల్లు మీరు టచ్ చేస్తే ముంగడున్న వాళ్ళు కూడా రావచ్చు. ఇంత పెద్ద చెరువు ఉన్నది, రైతులకు మట్టి అవసరం ఉంటుంది. మీలో కూడా రైతులు చాలా మంది ఉన్నారు, మట్టి అవసరం ఉంటుంది. తర్వాత పని కూడా మనకు ఏమంటారు, మనకు కొలత ప్రకారం చేసుకొని వచ్చి మనం చెట్టు కింద కూడా కూర్చోడానికి అవకాశం ఉంది. కాబట్టి నేనేమంటున్నా, వీలైనంత మేరకు మళ్ళీ జూన్లో ఒకసారి వర్షాలు పడితే ఎవరి పని వాళ్ళు చేసుకుంటాం. పొలం పనులు ఉంటాయి, మీరు కూడా పొలం కోతారు. మీకు 10 గుంటలో 20 గుంటలో ఎకరమో 2 ఎకరాల్లో ఉంటుంది. కాబట్టి మనమే తినడం కాదు, సర్కార్ పైసలు అందరూ ఊర్లో తినాలని నా కోరిక. కాబట్టి మొన్నదాకా 78 మంది వచ్చారు. మీ ఫీల్డ్ అసిస్టెంట్లు, మీ సర్పంచ్, మీ సెక్రటరీ అందరికి చెప్తే ఇప్పుడు 120 మంది వచ్చారు. ఇక్కడ దాదాపు 200 నుంచి 300 మంది పనిచేయడానికి అవకాశం ఉంది. ఈ పైసలు అనేది మనకు ఇది పాడే ఆవు లెక్క, ఎంత మనం పిండుకుంటే అన్ని పాలొస్తాయి. ఈ స్కీమ్లో నేను ఇచ్చేది కాదు, మీ సర్పంచ్ గారు ఇచ్చేది కాదు, ప్రభుత్వం ఇచ్చేది కాదు. ఈ స్కీమ్లో మనకు దాదాపు ఇంకా 4.5 కోట్లు పని దినాలు ఉన్నాయి. 4.5 కోట్లు అంటే నీలాంటి వాళ్ళు 4.5 కోట్ల మంది ఈ ఒక నెలలో పనిచేయాలి. అర్థమైందా సర్పంచ్? ఇవన్నీ ఎందుకు మనం లేబర్ పని చేస్తే మీకు డబ్బులు వస్తాయి. మీ ఊర్లో ఇప్పుడు మీ చెరువు దాకా సీసీ రోడ్ వేసిరా? అటువంటి పనులు అంటే ఒక 100 రూపాయలు ఖర్చు పెడితే అందులో 40 రూపాయలు మనము మెటీరియల్ కాంపోనెంట్ కింద తీసుకోవచ్చు. ఇట్లా రోడ్లు, స్కూల్ బిల్డింగ్స్, అంగన్వాడీ బిల్డింగ్స్, తర్వాత ఏవైతే మన స్ట్రక్చర్ సంబంధించిన మహిళా సంఘాలు ఉన్నారు. ఇక్కడ మహిళా సంఘాలు ఉన్నారు కదా, మీకు వివో బిల్డింగ్ ఇచ్చిరా? ఇలా వాడేడు ఉన్నాయా? ఒక బిల్డింగ్ వచ్చింది కదా, ఉన్నారా? ఆ వివుల సంఘంలో ఉన్నారా? అది కూడా ఉపాధి హామీ కింద ఇస్తున్నాం మీకు. ఇక్కడ అదొకటి అది పెడుతున్నాం, దాని పేరేంటి, వర్క్ షెడ్ పెడుతున్నాం. అందులో ఏమన్నా మనం ఒక షెడ్ వేసి ఎవరైనా అందులో కంబైన్డ్గా పని చేసుకుందాం ఏమైనా అనుకుంటే కూడా అటువంటి వర్క్ షెడ్ కూడా ఉపాధి హామీ పథకంలో మనం ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి నేను చెప్పే పాయింట్ ఏంటంటే, మీరందరూ ఇంకొక 10 మందికి చెప్పి, ఆ చిరంజీవి సినిమా ఉండేవాడు, నేను ఒక 2 సాయం చేయాలా, ఆ 2 సాయం చేయాలా, ఆ 2 ఇంకొకరు సాయం చేయాలా, అవునా కాదా? అది ఎప్పుడు లేదా? చిరంజీవి సినిమా ఇవ్వలేదా? ఎన్ని జాబ్ కార్డులు ఇస్తున్నారు ఇక్కడ? 1050.